వెల్కమ్ బ్యాక్ టు ఫర్దర్ పీపుల్. ఇక మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలైతే కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్రలో ఎన్డీఏ 44 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తుంది. జార్ఖండ్లో 22 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తుంది. అదేవిధంగా ఇండియా కూటమిని మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్రలో 7 స్థానాల్లో, అలాగే జార్ఖండ్లో 9 స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యాన్ని కనబరుస్తుంది. అదేవిధంగా ఇదే అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి బీకామ్ స్ట్రాటజీస్ సొల్యూషన్స్ హైదరాబాద్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఫౌండర్ మధు గారు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. మధు గారు నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ మధు గారు. ఇవి రిజల్ట్ అయితే మనం ఫస్ట్ రిజల్ట్ మనం చూస్తూనే ఉన్నాము. ఫస్ట్ ఆధిక్యాన్ని ఎన్ని స్థానాల్లో ఏవేవి ఆధిక్యాల్లో ఉన్నాయో మనకి అక్కడ కనిపిస్తూ ఉంది. 44 స్థానాల్లో ఆధిక్యాన్ని మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి చూపిస్తుంది. అదేవిధంగా మనం జార్ఖండ్ లో చూసుకున్నట్లయితే 22 స్థానాల్లో తన ఆధిక్యాన్ని అయితే ఎన్డీఏ చూపిస్తుంది. మరి తొలి విడతగా వస్తున్న ఈ ఆధిక్యాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? సో వీటిని అయితే ఇప్పటి వరకు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. నాకు తెలిసే పోస్టల్ బ్యాలెట్ అదేదో 1-2 ప్లేస్లో అయి ఉంటుంది. సో మోస్ట్ ప్రాబ్ పీల్చడము ఇవన్నీ కూడా గత ఎన్నికల్లో జరిగిపోయినాయండి. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తే రిజల్ట్స్ ఒక రకంగా ఉంటాయి. అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాక పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తే ఒక రకంగా ఉంటాయి. సో దీంట్లో చూసినట్లయితే యాంటీ ఇంకంబెన్సీ అనేది మోడీ గారికి రాహుల్ గాంధీ గారికి జరిగినటువంటి ఆ క్రమంలో అప్పుడు ప్రజలు అర్థం చేసుకోలేకపోయినారు అసలు ఏంటిది పరిస్థితి అని. అందుకోసం 2 జాతీయ పార్టీల మధ్యలో ఉన్నటువంటి దాంట్లో కొంత కాంగ్రెస్కు మొగ్గు చూపడం జరిగింది. కాంగ్రెస్కు వచ్చినటువంటి పర్సంటేజ్కు ఓట్లకు సమానంగా అంటే 16-17% ఉంది. ఇక్కడ బ్లైండ్ సింబల్ ఏంటంటే గత 5 ఎలక్షన్లు కనుక మనం చూసినట్లయితే మహారాష్ట్ర అనేది బీజేపీకి 26-28% ఉంటుందండి. అది ఎన్ని చీలినా ఓడిపోయినా గెలిచిన అంటే 100 ఓట్లు తీసుకున్నట్లయితే 28% యాజ్ అన్ యావరేజ్గా బీజేపీకి ఉంటుంది, ఒక 16-17% కాంగ్రెస్కి ఉంటుంది. సో ఈ ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఇక్కడ పెద్ద అడ్వాంటేజ్. అంటే ఎవరైతే ఓటు ట్రాన్స్ఫర్ సరిగ్గా చేయగలిగినారో వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఈ చీల్చడము, యాంటీ ఇంకంబెన్సీ, రైతులు విధానాలు ఇవన్నీ కూడా గత 6 నెలల క్రితం కూడా ఉన్నాయండి. ప్రజలు అందుకనే బీజేపీకి గట్టి దెబ్బ అప్పుడే ఇచ్చేసినారు పనిష్మెంట్. అయితే ఇక్కడ మనం ఏదైతే సెంట్రల్లో ఒక గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ స్టేట్లో మళ్ళీ ఇంకో గవర్నమెంట్కి ఇస్తే ఏమవుతుందనే కొన్ని ఇంటెలెక్చువల్స్ కూడా మాకు ఒక 4-5% అనాలిసిస్ ప్రకారం చెప్పగలిగినారు. అంటే ఇప్పుడు ఇవి ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అనేది. దీంతోపాటు అనేక రకమైనటువంటి కారణాలు అక్కడ మనకున్నది. సో పార్లమెంట్లో ఓడిపోయిన తర్వాత షిండే ప్రభుత్వం ఏదైతే లడికి బహన్ యోజన పథకం పెట్టిందో అది మేజర్ గేమ్ చేంజర్గా ఇవాళ నిలవబడుతుంది. సో మేము ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఫస్ట్ ఏదైతే గేమ్ చేంజర్ ఉందో అదే. సెకండ్ వచ్చేసి ఆర్ఎస్ఎస్ మూలాలు. ఎప్పుడైతే హర్యానాను చిన్న రాష్ట్రమైనా గట్టిగా కొట్టిందో బీజేపీ, అది ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవాల్సినటువంటి ప్రభుత్వం. అది గెలిస్తే ఈరోజు పరిస్థితులు వేరే ఉండేది. కాబట్టి అక్కడ దాన్ని కొంచెం పాజిటివ్గా తీసుకొని ఇక్కడ కూడా అలాంటి పోల్ మేనేజ్మెంట్ లాంటివి చూసి దీంట్లో సెకండ్ గేమ్ చేంజర్ వచ్చేసి ఆర్ఎస్ఎస్ అండ్ వజ్రదంగి వీళ్ళ బీజేపీ అనుబంధ సంఘాలు చాలా కష్టపడడం జరిగింది. సో బీజేపీ కూడా అంత కాన్ఫిడెంట్గా ఏం లేదు. కాకపోతే శరద్ పవార్ గారు ఏదైతే ఏక్నాథ్ షిండే గారు తర్వాత ఇక్కడ కాంగ్రెస్ వల్ల రావడం జరిగింది. చిలికలు మర్చిపోయినారు ప్రజలు. మనం ఇంక అక్కడే ఉన్నాం, అప్డేట్ కాలేదు. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ఏదైతే శివసేన చీలిందో ఉద్ధవ్ ఠాకరే, బాల్ ఠాకరే వాళ్ళ యొక్క మెయిన్ ఎజెండానే హిందువులను అండగా నిలబడడం, మరాఠీలకు ఉండడం అనేవాళ్ళు ఒక సెక్యులర్ పార్టీతో ఏదైతే జతగట్టిర్రో అది కొన్ని రకాలైనటువంటి వర్గాల ప్రజలు దాన్ని జీర్ణించుకోలేకపోయినారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఒక ముస్లిం బోర్డు వాళ్ళు కొన్ని 40 పాయింట్లతో మాకు ఇది బహిరంగంగా మాకు మద్దతు కావాలి అన్నప్పుడు దాని మీద ఎవరు స్పందించలేదు. ఏ పార్టీ కూడా స్పందించలేదు. ఎక్కడ మహావికాస్ అఘాడీ అని వచ్చి కాంగ్రెస్ కానీ ఇవి కానీ అవి కానీ అది హిందూ పోలరైజేషన్కి చాలా ఉపయోగపడ్డది. ఇట్లా గ్రౌండ్ లెవెల్లో మనం చూసినట్లయితే మనం అనుకున్న దానికంటే ఎక్కువ పాయింట్స్ వేరే ఇన్ఫ్లెక్ట్ చూపెట్టగలిగింది. సో ఇక్కడ ఇంకా చూసినట్లయితే మోడీ గారి ప్రచారం కూడా కాకుండా లో ప్రొఫైల్తో మెయింటైన్ చేసినారు. మహారాష్ట్ర అనేది చాలా పెద్దది. ఉత్తరప్రదేశ్ తర్వాత 288 సీట్స్ ఉంటాయి కదా. ఆ 288 సీట్స్లో 6 రీజియన్స్లో మనం ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర ఎట్లా అనుకుంటామో 6 రీజియన్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్క పరిస్థితి అనేది ఉంది. దీంట్లో లాస్ట్ టైం బాగా డ్యామేజ్ చేసినటువంటి ప్రాంతం ఏదంటే విదర్భ, తర్వాత అదేవిధంగా మరత్వాడ అండ్ నార్త్ మహారాష్ట్ర, ముంబై కూడా. సో దాని మీద ఇప్పుడు దానికి ఫెయిల్యూర్ కారణం ఏమంటే లాస్ట్ టైము పోల్ మేనేజ్మెంట్లో ఎవరైతే ఉప ముఖ్యమంత్రిగా చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ అండ్ గడ్కరీ గారు. సో వాళ్ళు ఇప్పుడు ఏం చేసినారంటే ఈసారి ఒక రీజన్ వైజ్గా తీసుకొని పోల్ మేనేజ్మెంట్ చేయడం జరిగింది. మహారాష్ట్ర మీ దగ్గర నుంచి చూసినప్పుడు అక్కడ. సో నాకు తెలిసినంత వరకు డ్యామేజ్ కంట్రోల్ని ఎంతవరకు తగ్గిస్తారు అనేది నాకు తెలిసి మరత్వాడ ముంబై అవి పోయినసారి కాంగ్రెస్కు విపరీతంగా వచ్చినాయి.
ఇప్పుడు మనం 2024 అసెంబ్లీని స్ప్లిట్ చేసి చూస్తే మనకు 70 స్థానాల్లో కాంగ్రెస్ మెజారిటీ ఉంది, బీజేపీకి వచ్చేసి ఒక 70 స్థానాల్లో ఉంది. సో యాజ్ అన్ యావరేజ్గా నేను అనుకున్నట్లు ఒక 160-170 వరకు మెజారిటీ అప్ టు ద మార్క్ అనేది దాటే అవకాశం ఉంటుంది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ పరిస్థితి వేరు, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, తర్వాత నిరుద్యోగత ఉంది, మన ఇన్ఫ్లేషన్ ఉంది, చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ. రైతుల ఆత్మహత్యలు ఎక్కువనే ఉన్నాయి. సో చెరుకు పంట, సోయాబీన్కు మద్దతు ధర లేకపోవడం, ఎన్ని రకాల సమస్యలు ఉండాలో అన్ని రకాల సమస్యలు. 7 లక్షల కోట్ల ఆర్థిక బడ్జెట్ ఉంది. ఇప్పుడు పథకాలు అమలు చేయాలంటే చాలా కష్టమైన సిచ్యువేషన్లో ఉంది. కాకపోతే ఎలక్షన్స్ అటెంప్ట్ చేయాలి కాబట్టి చేసినారు. వీళ్ళు పథకాలు పెట్టినారు, వాళ్ళు పథకాలు సంకల్ప పత్ర పేరుతో బీజేపీ వాళ్ళు రిలీజ్ చేసినారు. ఒక మైనస్ ఏముందంటే ఈ అన్నిటినీ మానిటర్ చేసేందుకు కాంగ్రెస్ తరఫున అక్కడ బీజేపీ ఏదైతే పెద్దన్న పాత్ర తీసుకుందో అక్కడ వాళ్ళకు గడ్కరీ, దేవేంద్ర ఫడ్నవీస్, లోకల్ రీజన్ లీడర్స్ ఉండి అక్కడక్కడ డ్యామేజ్ కంట్రోల్ అనేది ఆర్ఎస్ఎస్ వాళ్ళతో సహకరించుకొని చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి శరద్ పవార్ కురువృద్ధుడు అయిపోయి 88 years ఉన్నాడు కాబట్టి కొంచెం ప్రాబ్లం అంటే మేనేజింగ్ చేయడంలో ఉంది. ఉద్ధవ్ థాకరే ఏక్నాథ్ షిండే లాగా మాస్ లీడర్ కాదు, కాకపోతే ఇంట్రోవర్ట్ అంటే ఒక అడ్మినిస్ట్రేటర్, ఒక మామూలుగా ఉండే వ్యక్తి. సో ఇటు సైడ్ వచ్చేసరికి కాంగ్రెస్ వైపు అన్ని రాహుల్ గాంధీ గారి మీద భుజస్కంధాలు పడడం వల్ల కొన్ని పోల్ మేనేజ్మెంట్లో ప్రాబ్లం జరిగింది. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఫస్ట్ గేమ్ చేంజర్ వచ్చేసి లడ్కీ యోజన, బహన్ యోజన, సెకండ్ వచ్చేసి ఆర్ఎస్ఎస్ వాళ్ళు, మూడోది వచ్చేసి పోల్ మేనేజ్మెంట్, నాలుగోది ఏంటంటే బీజేపీ వాళ్ళు ఓటు ట్రాన్స్ఫర్ మీద ప్రత్యేక దృష్టి పెట్టినారు. అయితే ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్స్లో కూడా ఇక్కడ మన ఎన్సీపీకి వచ్చేసి వాళ్ళకు ఉన్న సీట్లే 80 ఉంటాయండి, 80 సీట్లు. తర్వాత శివసేనకి 80 ఉంటాయి. కానీ ఈసారి ఆటోమేటిక్గా అటొక 80 ఇంకొక 80 సీట్లు అంటే 160 సీట్లు పెరిగినాయి. అంటే ఒక రాజకీయ నాయకులకు ఇంకా కొన్ని అవకాశాలు, ఆపర్చునిటీస్ పెరిగినాయి ఈ స్ప్లిట్ అవ్వడం వల్ల. సో వాళ్ళకి కావాల్సిన నాయకులు లేకపోతే బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి తీసుకొని కూడా టికెట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా అనేక రకాలైనటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అక్కడ ఉన్నాయి. సో మేము స్ట్రాటజీగా, అనలిస్ట్గా మేము చూసేది ఏంటంటే ప్రతి పాయింట్ కనుక చూసినట్లే హిందూ ఓటు పోలరైజేషన్ అనేది జరిగింది. అదేవిధంగా ఓబీసీ వర్సెస్ ఇది ఏదైతే ఉందో దాంట్లో అప్పర్ కాస్ట్ ఓబీసీ వాళ్ళు వచ్చేసి బీజేపీ వైపు ఉన్నారు, లోయర్ కాస్ట్ ఓబీసీ వాళ్ళు వచ్చేసి మహా వికాస్ అఘాడీ వైపు ఉన్నారు. ఓబీసీని కూడా స్ప్లిట్ చేసినారు. మనోజ్ బజరంగ్ పాటిల్ అని చెప్పేసి, జరంగో పాటిల్ అని చెప్పేసి చాలా ఉద్యమాలు చేసినారు. అదంతా ఎంబీఏ వైపు ఉండేది, స్ప్లిట్ చేసినారు. ఎస్టీలు అదేవిధంగా ఎస్సీలు కొంతవైపు ఎంబీఏ వైపే ఉన్నారు. కాకపోతే హిందూ ఓటు కన్సల్టేషన్ జరగడం వల్ల ఈ కులాలు అనేటువంటివి పక్కకు పోయి మనం అంతా హిందువులం అనేటువంటిది. మెయిన్ 5వ గేమ్ చేంజర్ వచ్చేసి స్లోగన్స్. బాటెంగతో కాటెంగే, మన మోడీ గారు ఇచ్చినట్టు అమేయకతో సంథింగ్ అట్లాంటివి ఉన్నాయి కదా, ఈ స్లోగన్స్ కూడా చాలా ఇంపాక్ట్ చూపెట్టినాయి. సో ఇది ప్రజలు ఏంటంటే స్థిరత్వాన్ని కొంచెం డెవలప్మెంట్ అవడం కోసం అక్కడ పార్లమెంట్లో సెంట్రల్లో ఢిల్లీ ఉన్నదనేటువంటిది 6వ గేమ్ చేంజర్ ఉంది. సో ఈ 6 విషయాలను పరిగణలోకి తీసుకుంటేనే రిజల్ట్స్ అనేటువంటి నాకు తెలిసినంత వరకు కొంత ఇండియా వైపు మొగ్గు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఓకే రైట్, థ్యాంక్ యూ బాధి గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇక ఇప్పుడు